హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఏనీ. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది అడుగుతున్నారనమాట, ఏంటక్క ఈ వీడియోస్ ఏమో చాలా పాతగా ఉన్నాయి, మీకేమో ఇప్పుడు హెయిర్ ఉందని. ఏం లేదండి, నా ఫస్ట్ ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాను, ఎందుకంటే అది యాక్టివ్గా లేదు. సో మీరు చూస్తారనే పెడుతున్నాను, చూడండి. వన్నిక పాప, నువ్వే రెడీ అయ్యావు, నన్నేమో హడావుడిగా నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. చెప్పు హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. సో పెళ్ళికి వెళ్ళి మొత్తం వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను, చూడండి, ఓకేనా. సో మేమైతే బస్సులో ఎక్కి కూర్చున్నాము. లాస్ట్ సీట్ దొరికేసింది అనమాట. కనిపించోయి వర్ణిక, వర్ణిక అసలు కనిపించు. వర్ణిక చూడు, బుచ్చి, ఇది దొంగ పిల్ల, ఇది ఎందుకు వస్తుంది. సుజనా, సుజనా, ఫోన్ మాట్లాడతాను. ఫోన్ ఇవ్వలేదుగా. ఫోన్ ఇస్తే ఎట్లా చెప్పు. ఫోన్ అమ్మో, అమ్మో, ఇటు నా సీట్ కూర్చున్నావా? చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి సో ఫ్రెండ్స్, ఫైనలీ అయితే మటుకు మేము వచ్చేసామన్నమాట మండపానికి. ఇది చంద్రగిరిలో అండి. సో ఈ పెళ్ళి జరిగి కూడా ఇంచుమించు 1.5 year అయితే అయిపోతుందన్నమాట. చెప్పాను కదా స్టార్టింగ్లో, నా పాత ఛానల్లో వీడియోస్ అన్నీ తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాను. సో మేము వెళ్ళేసరికి 6:30, 7 అయితే అయిపోయిందండి ఈవినింగు. సో పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు అనమాట. స్టార్టింగ్లో ఇక పూలు అయితే మాకు కనిపించాయి, ఎంత బాగున్నాయో. మామూలుగా అయితే ఈ వీడియోకి నేను మ్యూజిక్ పెట్టానండి ఫస్ట్ ఛానల్లో, అది బాగోలేదు అని చెప్పి తీసేసి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా పచ్చి పూలేనండి, ప్లాస్టిక్ పూలు అయితే కాదు. సో ఫస్ట్ చూసేసి ప్లాస్టిక్ పూలేమో అనుకొని దగ్గరికి వెళ్ళి చూసి వీడియో అయితే తీశాను. సో ఆ తర్వాత ఎక్కడ పెట్టారంటే మనకి గోల్డ్లో వినాయకుడు విగ్రహం ఎదురుగా పెట్టారనమాట. మండపం ఎంట్రన్స్లో ఈ విగ్రహం అయితే ఉందండి. చాలా అట్రాక్టివ్గా, చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఏంటంటే కనుక ఈ ఛానల్లో వీడియోస్ వ్లాగ్స్ చేయాలని అనుకుంటున్నాను, బట్ ఎవరు చూడటం లేదని చెప్పి పాతవి వ్లాగ్సే పెడుతున్నానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అబ్బా, ఓకేనా. సో ఫైనల్ అయితే మీకైతే మండపం చూపిస్తాను. ఆ తర్వాత చూసేసి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక చకచక అందరం దిగేసి మాకు ఇచ్చిన రూమ్స్లో ఫ్రెష్ అయిపోయి ఇక రిసెప్షన్కి అయితే రెడీ అయిపోయామన్నమాట. సో ఈ పెళ్ళికి వెళ్ళినప్పుడు మేమందరం గుండు చేయించుకొని జస్ట్ ఒక 3 months ఏమో అండి, అందుకే అందరికీ హెయిర్ అంత తక్కువ లెంత్లో ఉంది. సో పెళ్ళి వచ్చేసరికి మనకి తెల్లారగట్ట, అంటే తెల్లవారుజామునండి పెళ్ళి, అందుకే అక్కడ బ్యాండ్ మేళ వాయించే వాళ్ళు వాళ్ళంతా కూడా నిద్రపోతున్నారు. సో మేమైతే మటుకు ఇక ఫుడ్ అయితే తినేసాము. ఫుడ్ వీడియో కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది, చూడండి. మండపం అయితే మటుకు చాలా బాగుందనమాట, చాలా పెద్దగా ఉంది, చాలా రిచ్ అనమాట వీళ్ళు. ఇక నైట్ పూట కదా మేము వెళ్ళేసి అంతా రెడీ అయిపోయి రిసెప్షన్ అంతా అయిపోయి ఫొటోస్ గట్రా అవన్నీ దిగేసేసరికి మొత్తం 12, 1 అయితే అయిపోయిందనమాట.
సో మా పాప ఫ్లవర్స్ తీసుకొని ఆడుకుంటూ ఉందని. సో ఇవి అండి మాకు ఇచ్చిన రూమ్స్. సో మేమైతే ఇక నిద్రపోవడానికి అయితే వచ్చేసాము. ఇంకేంటంటే ఇంకేం పని లేదు, అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మనం త్వరగా పట్టుకున్నాం అనుకో ఎర్లీ మార్నింగ్ లేచేసి పెళ్ళి అనేది మంచిగా చూసుకోవచ్చు అనమాట. సో ఈ అవుట్ఫిట్ అయితే మటుకు మా అక్క కుట్టారండి. సో అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మళ్ళీ ఇందులో కూడా చెప్తున్నాను. చూసారు కదా, సీట్లన్నీ కూడా చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి. జనం చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. నిజంగా మండపం అయితే మటుకు చాలా బాగుందండి. బట్ అది ఏసీ మండపం అయితే కాదనమాట. ఏసీ మండపము, రూమ్స్ మటుకు ఏసీ లేదు. మేము వెళ్ళినప్పుడు మంచి ఎండాకాలము అయినా కానీ రూమ్స్ ఏసీ లేకపోయినా సరే పర్లేదు, మేము ఫ్యాన్తో అడ్జస్ట్ అయిపోయాం. ఎందుకంటే మాకు ఏసీ ఇష్టం లేదు, ఎందుకంటే మాకు ఏసీ లేదు కాబట్టి మాకు సెట్ కాలేదనమాట. సో అక్కడ చూసారా, కూలర్స్ అయితే పెట్టారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ప్రపోజ్ అయితే మటుకు చేస్తున్నారనమాట. సో తను పెళ్ళికొడుకు వచ్చేసరికి నాకు మరిది అవుతారండి. సో నాది డబ్బా సెల్ కాబట్టి జూమ్ చేసేసరికి మొత్తం ఫ్లాష్ లైట్లే కనిపిస్తున్నాయి. ఫైనల్లీ ఇట్స్ మీ, నేననమాట. రిసెప్షనే కదా అని చెప్పి డ్రెస్తో నేనైతే రెడీ అయిపోయాను. పార్ట్ 2 కూడా ఉంది, చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్.